Sister, give. Good. Good. Chalo, let's go. Kalash. We'll play later. Okay. Go. Chalo, catch, brother. Catch ball. You tell catch. హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పింకీ ప్రియాంక. సో ఈ రోజు మీరు పోస్టర్ చూసినట్టుగా మంత్లీ గ్రాసరీస్ హాల్ చేయబోతున్నాను అనమాట. సో ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా సూపర్ మార్కెట్ హాల్ చేయలేదు. అండ్ ఈ రోజు మమ్మీ ఇక్కడే ఉంది కాబట్టి అండ్ ఎప్పుడు నిత్యస్ తోటి కలిసి వెళ్తుంటాం అనమాట. ఒక వీకెండ్ అలా దీనికి కంప్లీట్గా టైం స్పెండ్ చేస్తుంటాము. సో ఇక్కడ మమ్మీ వచ్చింది కదా అని చెప్పేసి మేము ముగ్గురం మాత్రమే వెళ్ళాము, నిత్యస్ రాలేదు. అండ్ అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పేసి మా పక్కన బిల్డింగ్లో ఉంటారు. సో నియాంక్ ఎప్పుడు అక్కడ నుంచి వెళ్ళినా కానీ ఆడుకుంటూ ఉంటాడు అనమాట. సో అట్లా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత సో ఇంకా మేము క్యాబ్లో వెళ్ళామన్నమాట. మా ఇంటికి దగ్గరలో ఉండదు, కొంచెం డిస్టెన్సే ఉంటుంది. సో అందుకోసమే క్యాబ్లో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అండ్ అక్కడ ఎలా షాపింగ్ చేసాము అండ్ ఏమేమి తీసుకున్నాము అనేది ఫుల్ వీడియోలో ఉంటుంది. సో కంప్లీట్ వీడియో చూడండి. అండ్ మా అమ్మతో షాపింగ్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా వీడియోలో కనిపిస్తుంది. సో మంత్లీ సంబంధించినటువంటి గ్రాసరీలు షాపింగ్ చేయడానికి పోతున్నాము. సో ఆ షాపింగ్ ఎట్లా ఉంటుంది, మమ్మీ కూడా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది సూపర్ మార్కెట్ అని చెప్పేసి వీడియో చేయబోతున్నాను. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ కూడా తీస్తాను. ఇప్పటికైతే మేము ఆన్ ది వేలో ఉన్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంత సైలెంట్ ఉన్నావు, నిద్ర వస్తుందా నీకు? కలర్స్ అనుకుంటే ఎట్లా నాయనా, మనం ఎట్లా షాపింగ్ చేస్తాం? అసలే పప్పని కూడా లేడు, మనం ఇదేమే ఉన్నాము. ఓలు పట్టుకుంటారు నిన్ను. ఎటన్నా బయటకు వెళ్తే చాలు టైం చూసుకొని కరెక్ట్గా నిద్రపోతున్నాడు. పట్టుకోవాలి ఒక 1 hour, ఇక పండుకుంటే మాత్రం. చలో లెట్స్ గో. గ్రౌండ్ నొక్కమ్మ. ఎం అక్కడ నుంచి వచ్చేటప్పుడు జీ నొక్కాల, గ్రౌండ్ ఫ్లోర్ వెళ్తుంది. ఇప్పుడు 3 floors, బేస్మెంట్ కూడా ఉంటది. బేస్మెంట్ లో మొత్తం క్లాతింగ్ హౌస్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. పెద్ద ట్రాలీ తీసుకుందాం ఫస్ట్. ట్రాలీ ఉందా లేదా? ఎందుకు ఇవ్వాలి, అది తీసేసారు. వీక్ స్ట్రోలర్ లేకపోతే కష్టం మనకు పెద్దది కావాలి. అందులో ఉన్నాయమ్మా, ఎవరికైనా అడుగుదాం. మాకు పెద్ద ట్రాలీ కావాలి. ఇక్కడ లేవు, ఎందుకేమో ఇవాళ పెట్టలేరు. తీసుకొస్తానని చెప్పారు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా స్టఫ్ ఉంటుంది. అండ్ నియాంక్ని కూడా అందులో కూర్చోబెట్టేస్తే మాకు మోసే బాధ తప్పుతుంది. అది పెట్టేసే అమ్మాడ. నీ అంకు కూర్చున్నాయా? ఫినిష్. హోల్డ్ యువర్ టిఫిన్ బాక్స్. ఇది మేము వాడే రైస్ బ్యాగ్. మొన్న ఒక బ్యాగ్ కొనుకొచ్చినా కదమ్మా, బట్ స్టిల్ అయిపోతుంది. అది కూడా మనం దోశ పిండి అదొకటి ఇదొకటి చేసుకునేసరికి అయిపోతుంది. సో 2 బ్యాగ్స్ తీసుకుంటాము. సో బ్యాకప్కి ఓకే. రైస్ బ్యాగ్స్. ఆటా ఆడుకుంటాడు, ఇట్లా ఫ్రీగా ఉంటాడు అని చెప్పేసి పెద్ద ట్రాలీ తీసుకోవడం. ఇట్లా వెళ్దాం. ఒక కార్నర్ నుంచి కంప్లీట్ చేసేస్తే ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ అన్నీ మిస్ అవ్వవు. లాగుతాడు ఏమన్నా. ఆల్మోస్ట్ ఒక బ్యాగ్ అయిపోతుంది, ఇంకొక బ్యాగ్ ఆఫ్ అవుతుంది మాకు నెలకి. సో ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి ఆల్మోస్ట్ ఇక 2 bags తీసేసుకుంటే బెటర్. ఏంటిది అది? చింతపండు. అమ్మమ్మ ఆల్రెడీ ఇండియా నుంచి తీసుకొచ్చింది నీకు. ఏది పడుతుంది కావాలా నీకు? సిట్ హియర్. రవ్వ తీసుకుందాం. అది చక్కరి రవ్వ వేరే దగ్గర ఉంటుంది. ఫస్ట్ నాడు నాన్న
పౌడర్ అమ్మా, మిరపకాయలు క్రష్డ్, ఆవాలు ఉన్నాయా? ఆవాలు ఉన్నాయి. సో సపరేట్ బాక్స్లు ఉన్నాయా? బాక్సులో గిన్నెలు ఉన్నాయి. ఓన్లీ గిన్నెలే కదా, అయిపోయినాయి అయితే. అక్కడ ఇలా తీసుకున్నాం. సో ఇల్లు ఉంటాయి ధనియాలు, ఇలా ధనియాలు ఉంటాయి. ఇవి పోపులు వేసేసుకొని మనము చట్నీ కోసం గ్రైండ్ పట్టచ్చు. ఓకేనా, వాడదు ఎందుకంటే ఇన్ని ధనియాలు వాడం, మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక తీసుకున్నాం గోధుమ పిండి. కన్నయ్య కూర్చుంటే పెట్టండి. కన్నయ్య కొద్దిసేపు కొంచెం ముద్దాడాలి. చూడు కూర్చుంటాడు. యూ వాంట్ నీళ్ళు? యూ వాంట్ టు సిట్? అరే ఇగో 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 బాక్స్. ఏదైనా ఒకటి చిన్నగా చేతిలో పెడితే వాట్ ఈస్ దిస్? నోట్లో పెట్టుకుంటాడు, ఆడతాడు. సిట్ డౌన్, సిట్ డౌన్. చాలా అయిందా? 5 kgs 5 kgs కావాల్సిందే కంపల్సరీ. గోధుమ పిండి. నువ్వు అట్లా వస్తే కింద పగిలిపోతాయి. శనగపిండి ఒకటి తీసుకుందాము, ఊకే మధ్యలో అంటాడు కదా. ఫ్లోర్ కన్నయ్యకు కూడా రవ్వ అదే మా ఆడు అంటాడు, జాగ్రత్త. సిట్కి అన్నయ్య సిట్. వెనీలా ఫ్లేవర్లు అన్నట్టు. కోక్ సంబంధించిన అటుకులు వాడ కింద దొరుకుతాయి. వాటర్లో వేసుకుంటూ. ఈ చియా సీడ్స్, అవి సబ్జా గింజలు, ఇవి చియా సీడ్స్. రెండు సిమిలర్గా ఉంటాయి కానీ డిఫరెంట్. నీకు కావాలనా? తీసుకో. పోయేటప్పుడా? మళ్ళీ పోయేటప్పుడు ఇంకోసారి షాపింగ్కి వస్తామా? ఏదైనా ఒకటేసారి వెళ్తాం, మళ్ళీ ఇంకా వేరే ప్లేసులు చూడవా? ఇంకా సూపర్ మార్కెట్లో తిరుక్కుంటూ కూర్చుంటావా? తీసుకో. మళ్ళీ ఇంకా రాము. అందుకే నేను ఎప్పుడు నెల నెల తీసేసుకుంటా. కాదు ఇది కాదు మరి, అది సబ్జా గింజలు, ఇవి చియా సీడ్స్. ఇవి డైరెక్ట్ తినాలి పొద్దున, పడిగడుపున ఒక స్పూన్ తినేసేయాలి. అసలు మంచి అద్దు మనకి. సబ్జా గింజలు ఈయనే ఉంటాయి ఇంకేడన్నా. తీసి ఇచ్చిండు. అదేంటిది అది? ఆనియన్ ఫ్లెక్స్లు అంట. అంటే ఆనియన్ ముక్కలే ఎండబెట్టేసి అమ్ముతాం. ఈడు అన్ని ముడుతున్నాడు, అన్ని తీసి కిందేస్తున్నాడు. మా నీకు తగ్గట్టుగానే నీ ఐటమ్స్ నీకు దొరుకుతున్నాయి కన్నయ్య. యు వాంట్ దట్ బిస్కెట్? ఆగడు. అమ్మ ఇప్పుడే అన్ని ముడుతున్నాడు. ఎంత ఉంది? తక్కువే ఉంది. నెస్కేఫే కాఫీ బట్ ఉంది నా దగ్గర. ఎట్లున్నాయమ్మా అన్ని ఐటమ్స్? వచ్చిన వాళ్ళ కొనుక్కుంటూ పోతారు కదా. ఇక ఇంకా బిస్కెట్ వదిలాడు. ఇక ఇంట్లో పప్ప దగ్గర చూస్తాడు కదా బిస్కెట్ ప్యాకెట్, దాన్ని పడగొట్టి బిస్కెట్లన్నీ వాళ్ళకి కొట్టి పక్కకి పెట్టిపోతాం. ఏ నీళ్ళు జారుతావు, నువ్వు ఎన్నిసార్లు పడుతున్నావు అట్లా? మమ్మీ దగ్గరికి రా. నీళ్ళు కమ్మమ్మ. ఇలా మన షాపింగ్ అయినట్టే అవ్వ. ఇవి కూడా అవే చియా సీడ్సే. ఇవి కూడా అవే చియా సీడ్సే. మనం తీసుకున్నాం కదా ఆల్రెడీ ఒకటి. అన్ని ఏం పడుతున్నావు నాన్న? నీ రాజ్యం ఉంది. పాప మా అమ్మ చదువుడికే సరిపోతున్నది, అది తీసుడికే సరిపోతున్నాడు. చెప్పులు వేసుకున్నాడు అయితే ఆగుతలేడు. మొన్నటి దాకా అసలు వేసుకొని లేడు. అది ఓట్స్ నానా? ఏంటిది అది? ఏమనుకుంటున్నావు అది? చాలా హ్యూజ్ సూపర్ మార్కెట్ ఇది, గ్రాండ్ హైపర్. ఇక్కడ
ఇగో ఈ ఫ్రీజింగ్ ఐటమ్స్ చూడమ్మా, అందులోకెళ్ళి తీసిండా. వాడికి అందుతాయి వాడి లెవెల్సే. ఎవ్రీథింగ్ ఈజ్ రిమూవింగ్ బాబా, మొత్తం తీస్తున్నాడు. కొంచెం ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు అయితే ఇంకా ఆగలేదు. మా ఇవన్నీ ఫ్రీజింగ్ ఐటమ్స్, ఫ్రోజన్. లేదు, ఫస్ట్ టైం కొందాం అనుకుంటున్నాను ఈ వెనిగర్ని, కానీ ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి, గోడలు క్లీన్ చేయడానికి మంచిగా వస్తుంది. ఫుడ్లు వేసుకున్నాడేమో కానీ. నన్ను అన్ని వీడియోలలో చూస్తా, కానీ మూడు సెట్ ఏం చేసుకోవాలి ఇంతగానో. ఒక చిన్న బాటిల్ ఏదైనా ఉంటే ట్రయల్ చేద్దాము, నచ్చితే ఆడ ప్లాస్టిక్ని నోట్లో పెట్టుకుంటాడు. అమ్మ మమ్మీ ఐస్ క్రీమ్ తింటావా? తీసుకోను ఒకటి పెద్దది ఐస్ క్రీమ్. మమ్మీకి ఈ మధ్యలో బాగా ఐస్ క్రీమ్ అంటే నచ్చుతుంది. ఇటుకు వచ్చినాక అన్నిటి దగ్గర ఐస్ క్రీమ్ దొరుకుతుంది కదా. సో నాకు ఐస్ క్రీమ్ అంటుంది. సో ఒకటి తీసి పెట్టుకుంటే ఎప్పటికైనా ఒకటి తింటా ఉంటుంది. ఇక పిస్తా కాజు ఇది ఐస్ క్రీమ్ డబ్బా ఉంది, ఒకటి తీసుకోను. ఒకటి తింటావా? పోయేదాకా అవుతుంది ఇక నీకు. కాజు పిస్తుంది, ఇది రాస్బెర్రీ అంటే బెర్రీస్ అన్నట్టు. ఇది కూడా బెర్రీ, చాక్లెట్. ఇది బటర్ స్కాచ్ లేదంటే కాజు పిస్తా, ఇది బాగుంటుంది వచ్చు. ఇట్లా ప్రైస్ చెక్ చేసుకోవచ్చు ఏది ఎంత ఉంది అని చెప్పేసి స్కానర్ల దగ్గర. సో 1 kg 250 ఉంది. సో దీన్ని మనం కార్ట్లో వేసుకోవడమే. ఇంకా చాలా ఎక్కడో కార్టు పెట్టేసి మేము అన్ని ఐటమ్స్ అన్ని తీసుకొస్తున్నాం, ఇది మొయ్యలేక. సో ఇప్పటి వరకు తీసుకున్న సామాన్లు అన్నీ ఇవన్నీ అనమాట. సో మంత్లీ గ్రాసరీస్ అన్నీ తీస్తున్నాము. అందులో పెట్టేసి ఏమైంది కన్నయ్య నీకు? ఏమైందే? ఎక్కుతావా? చూడు అవన్నీ చూడు, అన్ని చికెన్ బీఫ్ అన్నీ ఉంటాయి. అన్ని అట్లా కింద పడేసింది అనుకో, నన్ను ఇద్దరిని బయటకు పంపించేస్తారు. రానియరు. నియాంక్ పేరు గుర్తు పెట్టుకుంటారు, నియాంక్ని ఐ డోంట్ వాంట్ అంటారు. ఏంటి అవి? ఏమన్నావు నువ్వు? ఏమన్నావు చెప్పు? వాషింగ్ కట్టుకంటే ఫ్రిడ్జ్ లో పెడతారా అని? ఇది ఫ్రిడ్జ్ కానీ మరి ఈ అల్మరాయ్ బ్రాండ్ ఓనరు ఇంటి మాత్రం చచ్చిపోతాడు. ఇంటి వాషింగ్ కడిగేది అంటుంది మా మమ్మీ. కట్ చేయట్లేదు, ఇదే పెడతా. ఇది లెమన్ జ్యూస్ లాగా, లస్సీ లాగా తాగడానికి. అది ఇంకా నాకు ఇది 3 floors ఉంది. మనం ఇంకో ఓన్లీ గ్రాసరీ సెక్షన్ లోనే ఉన్నాం ఇంక ఇప్పటిదాకా. కేజీ డిఫరెంట్ ఉంటాయి, డిపెండ్స్. ఏది ఏం అడగాల? కేజీ ఎంత ఉంది రాసింది ఉంటుంది. ధనియాలు తింటాయి ఉంటాయి. కేజీ 700 800 మినిమం ఉంటుంది. మినిమం 800 దాకా అయితే ఉంటుంది. ఇంకో ఇవన్నీ గ్రాసరీస్. ఇది కుల్లా ఇట్లా దొరుకుతాయి, ప్యాకింగ్లో కూడా దొరుకుతాయి. మేము కుల్లా తీసుకుంటున్నాము. 1 kg వచ్చేసి 795 ఫిల్స్ ఉంది మినప్పప్పు. అమ్మా అమ్మమ్మ ఇవన్నీ అమ్మా